జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. దివ్య తన తల్లి పేరే తన కూతురికి పెట్టుకుంది. దివ్య మొదటి భర్త చాణిక్యకి పుట్టిన కూతురు. ఆ భర్త చనిపోయాడు. ఆ భర్తకే మంగ పుట్టింది. హర్షబాబు విధవరాలు ఒక పిల్ల తల్లైన దివ్యను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. మీరంతా అబద్ధం మోసం చేశారు. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. నా కళ్ళకి గంతలు కట్టి అందరూ నన్ను మోసం చేశారు. నన్ను ఒక పిచ్చివాడిగా జమ కట్టారు. నా పరువు, మర్యాద, గౌరవం అంతా సర్వం నాశనం చేసేశారు. అది సుమిత్ర, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. లేదు నాన్న, మీతో నిజం. నోర్మాయ్ నువ్వు నోర్మాయ్. నా కడుపును పుట్టిన పాపానికి బాగా కృతజ్ఞత చూపించావు కదా. మావయ్య గారు, ఇందులో అత్తయ్య తప్పు, ఆయన తప్పు ఏమీ లేదండి. ఆ తప్పంతా నీదే. ఒక విధవరాలు అయ్యుండి, ఒక బిడ్డ తల్లి అయ్యుండి, తాళి కట్టించుకోవటానికి నా కొడుకే దొరికాడా? అన్యాయం చేయటానికి, మోసం చేయటానికి నా కొడుకే దొరికాడా నీకు? నువ్వు ఒక మోసగత్తెవి. తప్పు పట్టలేదు. తాతయ్య అంటూ నన్ను పలకరించినప్పుడు కూడా తప్పు పట్టలేదు. ఆఫ్టర్ ఆల్ 10 సంవత్సరాలు కూడా నిండా నువ్వు నన్ను మోసం చేశావు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. ఆపండి సార్. ఆపండి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు సార్? సూర్యదేవర, జై సూర్య, అలివేలు మంగతాయర్ల గారాల పట్టిస్తారు మా దివ్యమ్మ. వేల కోట్లకు వారసురాలు. ఆవిడెవరిని మోసం చేయలేదు సార్.
జీవితమే ఆవిడ్ని మోసం చేసింది. జీవితమే ఆవిడ్ని మోసం చేసింది. ఆవిడ మోసగత్తె కాదు సార్, మోసగత్తె కాదు, దేవత, దేవత. వేల కోట్లను వదిలేసి వచ్చిన ఆవిడ స్వార్థపరురాలు ఎలా అవుతుంది సార్? ఆవిడకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం మచ్చు కూడా మీకు లేదు సార్, లేదు. హర్ష సార్ ఆవుని ఇష్టపడ్డారు కాబట్టి తప్పనిసరి మంగమ్మ కోసం తాళి కట్టించుకున్నారే కానీ రెండో పెళ్లి కావాలనే ఆశతో కాదు సార్. అలాంటి దేవతలా మీరు నిందిస్తున్నారు? షడప్ షడప్ షడప్. అసలు ఎవరు రాను? హూ ఆర్ యూ? నా ఇంట్లో నా మీదే వచ్చే అర్హత ఎవడిచ్చాడ్రా నీకు? అవుట్, గెట్ అవుట్. మావయ్య గారు, క్షమించండి మావయ్య గారు. తను నా చిన్ననాటి స్నేహితుడు, నా శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషుల్ని ఎవరికో పుట్టిన బిడ్డని ఇంట్లో పెట్టుకోవటానికి ఇదేమి ధర్మసత్రం? గేమ్ ఆడడం నీకే కాదు, నాకు వచ్చా. నువ్వు ఇప్పుడు ఇంటి కోడలువయ్యావు, నేను ఎప్పుడో అయ్యాను. నీ పిల్లను పని పిల్ల అని చెప్తావా? నీ పిల్లను ఈ ఇంటి పిల్లగా వరం అడగాలనుకున్నావా? అందుకేనే ప్రసాద్కి ముందే మ్యాటర్ చెప్పేసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను. దట్ ఈస్ భువన. మంగ తల్లిగా నీ కూతుర్ను తీసుకుని బయటికి వెళ్ళిపో. వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే. అమ్మమ్మ కూడా నాలాగే మాట్లాడేదా అంకుల్? అవునమ్మా, అమ్మమ్మకు మీ అమ్మంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మీ అమ్మను కంటికి రెపలా కాపాడుకునేవారు. మంగమ్మ, ఇకపై కూడా మీరిలాగే ఉండాలమ్మా. అమ్మ చెయ్యి వదలొద్దు, అమ్మతోనే కలిసి ఉండాలి. మీ ఇద్దరూ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. అది నా వల్ల అవుతుందా అంకుల్? నేను చిన్నపిల్లని కదా. అవుతుంది మంగమ్మ, ఆ మంగమ్మ నీతో చేయిస్తుంది. అమ్మా, నువ్వు, హర్ష సార్, నానమ్మ, తాతయ్య అందరూ కలిసి ఇక్కడే ఉంటారు. అందరూ కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఈ సంతోషమేనమ్మా ఆ రోజు మంగమ్మ కోరుకున్నారు.
ఆ సంతోషాన్ని ఈ రోజు నువ్వు కోరుకుంటున్నావు. ఏంటమ్మా ఆ విధవ చారికేసుగాడు ఆ పిల్లని ఇంట్లో ఉండమని చెప్తున్నాడు? తల్లి కూతుర్లు ఇంట్లోంచి వెళ్ళిపోతారనుకుంటే ఇలా జరుగుతుందేంటమ్మా? చారుకేశవ అన్నంత మాత్రాన ఆ పిల్ల అనుకున్నంత మాత్రాన జరిగిపోతుందా? మనం ఉన్నది ఎందుకన్నయ్యా? ఇప్పుడేం చేద్దామా? దివ్యక్క అమ్మంగా ఇంటి నుంచి వెళ్ళిపోయేలా ఏదైనా ప్లాన్ చెప్పు నాన్న. అలాగేనమ్మా. ఐడియా చెల్లెమ్మా, ఇదే ప్లాన్. ఎలా ఉంది? నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. శబ్దగుణకం సారీ తాతయ్య. బాయ్ తాతయ్య. సారీ మమ్మీ. సారీ హర్ష డాడీ.
సారీ నానమ్మ. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. అన్నయ్య, అదేంటి దివ్యతో వెళ్లకుండా ఒక్కతే వెళ్తుంది? ఇంకా అర్థం కాలేదా సిస్టర్? తను వెళ్ళిపోతే దివ్య హ్యాపీగా ఉంటుందని ఒక్కతే వెళ్ళిపోతుంది. తల్లిని త్యాగం చేసిపోతోంది. మంగ మాత్రం వెళ్ళిపోతే ఎలా అంకుల్? వదిలి కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్తుంది అల్లుడు. పిల్ల లేకుండా తల్లి మాత్రం ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్ల వెళ్తుంది, రేపు ఆ పిల్లని వెతుక్కుంటూ ఆ తల్లి కూడా వెళ్ళిపోతుంది. ఏంటి గొడవ? ఏముంది ప్రసాద్, పొద్దున్నే లేచి కొత్త నాటకం మొదలు పెట్టారు. ఏమండి, మంగ కనిపించట్లేదండి. ఆ నాటకం గురించే చెప్తున్నామమ్మా. గారు, మీరు వాళ్ళకి 24 గంటలు గడువు ఇచ్చారు కదా, ఆ గడువు నుంచి ఎలా గట్టెక్కాలా అని కొత్త డ్రామాకు తెరలేపారు. అవును డాడ్, మంగ కనిపించట్లేదని చెప్తే మీకు జాలి దయ కలిగి మంగ మీద సింపతి పెరిగిపోయి వదిన్ని క్షమించేస్తారని వాళ్ళ దురాశ డాడ్. అవును మామయ్య, అక్క వాళ్ళిప్పుడు మంగను వెతకడానికి వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగొచ్చి మంగ ఏమైందో ఏమోనని దివ్యక్క బోరుమని ఏడుస్తుంది. మీరేమో కరిగిపోతారు. ఆ తర్వాత మంగ దొరికే వరకు మీ నిర్ణయాన్ని ఆపేస్తారు. అలా కొన్నాళ్ళు టైం పాస్ చేసి ఆ తర్వాత మంగ తీసుకొచ్చి ఇంట్లో కలిపేస్తారు. అంతే బావగారు. దివ్యకి హర్షికి అలాంటి ఉద్దేశం లేదన్నయ్య. ఎవరి ఉద్దేశం ఎలాంటిదో మాకు బాగా తెలుసా. తలా ఓ దిక్కు వెతికి మా అందరి దృష్టిలో ఆ పిల్ల నిజంగానే కనిపించలేదని కన్ఫర్మ్ చేసి పాప పైన సింపతి కొట్టేసి ప్రసాద్ మారిపోయేలా చేసి ఇచ్చిన గడువును వెనక్కి తీసుకుని మీ కోడల్ని ఆ పిల్లని పర్మనెంట్ గా ఈ ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేశారని మీ కోడలు తెలివి, మీ తెలివితేటల ఉద్దేశం మాకు బాగా అర్థమవుతుందిలే. ఏం మాట్లాడుతున్నావు భూనా? లేకపోతే ఏంటక్క, రాత్రి కనిపించిన పిల్ల ఉదయం కనిపించట్లేదంట. ఎవరికి చెప్తున్నావక్క నీ కబుర్లు? ప్రసాద్, వీళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు. లేదండి, నిజంగానే మంగ కనిపించట్లేదు. నేను చెప్పేది నిజం. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. ఎవరు ఉద్దేశాలు ఎలా ఉన్నా
నా నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదు. గడువు ముగిసే వరకే మీ నాటకం అంతా. చెల్లెమ్మా, పిల్లతో పాటు తల్లి వెళ్ళిపోతుందని రాత్రి చారుకేశ మంగ కనిపించిందా? మంగ కనిపించిందా? లేదండి, మంగ ఎక్కడా కనిపించలేదు. మంగ ఎక్కడికి వెళ్ళుంటుందో. ఒకవేళ రాత్రి ఇంట్లో జరిగిన గొడవకు డిస్టర్బ్ అయి బయటకు వెళ్ళిపోయిందేమో. దివ్యమ్మకు చెప్పకుండా మంగమ్మ ఎప్పుడు ఎటు వెళ్ళదు కదా సార్. అసలు దివ్యమ్మని విడిచి మంగమ్మ ఉండలేదు. దివ్యమ్మకు దూరంగా సొంత మేనమామ ఇంట్లోని మంగమ్మ ఉండలేకపోయింది. మంగ, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడున్నావు? అసలు నీకేమైంది మంగ? కంగారు పడకండి దివ్య గారు, మంగకేం కాదు, తను క్షేమంగా ఉంటుంది. అవును దివ్యమ్మ, మీరు ధైర్యంగా ఉండండి. మంగమ్మ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎక్కడుంది చారుకేశ? ఎక్కడుంది? ఎంత వెతుకుతున్నాము, కనిపించడం లేదు. ఏమైపోయింది మంగకి? దివ్యగా ఒక పని చేద్దామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎందుకండి పోలీస్ కంప్లైంట్? మీరు కంగారు పడకండి దివ్యమ్మ. మంగమ్మని అందరినీ వదిలిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిందమ్మా. మంగా, ఎంత పని చేసావు మంగా? నువ్వు లేని నాకు సంతోషం ఎక్కడిదే? నీ కోసమే కదే నేను బతుకుతున్నాను. నీ కోసమే కదా నేను ఇంటికి వచ్చాను. ఎలా వెళ్ళిపోయావు? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు మంగా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? దివ్య గారు, ఏడవకండి దివ్య గారు. మంగ ఎంతో దూరమే వెళ్ళుండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, వెతికితే దొరుకుతుందండి. అవును దివ్యమ్మ, వెంటనే వెళ్ళి వెతుకుతాం. మంగమ్మ తప్పకుండా దొరుకుతుంది. హర్ష, నన్ను మాట్లాడినివ్వు. ఈ విషయంలో నేనే మాట్లాడాలి. ఎందుకంటే దీపు కుమారిల పెళ్లి జరగడానికి కారణం నేను కాబట్టి. మీరనుకుంటున్నట్టు ఈ 7 కొండల వాళ్ళు కోటేశ్వర్లు కాదు. ఈ 7 కొండల కోటేశ్వర్ల ఇంట్లో పనివాళ్ళు.
ఆ ఇంటి యజమాని అమెరికాకు వెళ్తే ఆ ఇల్లు ఆస్తి వాళ్ళవేనని అబద్ధాలు చెప్పి వాళ్ళ కూతుర్ని మన ఇంటి కోడలు చేశారు. ఇస్తావన్న కట్నం డబ్బులు బంగారం ఇవ్వలేక ఇంట్లో అలజడులు రేపుతున్నారు. పెళ్లికి ముందే వీళ్ళ గురించి తెలుసుకున్న దివ్య పెళ్లి ఆపాలనుకుంది. నేనే వద్దన్నాను. కుమారుని దీపు ఇష్టపడుతున్నాడని ఈ పెళ్లి జరగాలన్నాను. ఇదే విషయం నిన్న రాత్రి మీతో చెప్పి ఏడుకొండల్ని కుమార్ని తాయాన్ని క్షమించమని అడగాలనుకుంది. అంతే తప్ప మంగ గురించి చెప్పాలనుకోలేదు. తన స్వార్థం కోసం వరాన్ని వాడుకోవాలనుకోలేదు. స్వామి, తమరి అకాల రాకకు కారణం? అకాల మృత్యువు. స్వామి, అంటే ఆ తాళపత్రాలు? అంతా తెలిసే వచ్చాను. మరో మరణానికి సమయం ఆసన్నమైంది. మరో ప్రాణాన్ని బలి కోరుతూ శాపం శక్తిని పుంజుకుంటోంది. అగ్ని రూపంలో మరణ ఆకలితో అర్రులు చాస్తోంది. మళ్ళీ ఆ వంశస్థులేనా స్వామి? ఆ వంశంతో సంబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరికి మృత్యువు మూడిందో వారు ఈ ఊరికి రాక తప్పదు. శాపమే వారిని ఇక్కడికి రప్పిస్తోంది. మహామృత్యుంజయ హోమం జరిపించాలి. తక్షణమే ఆ కుటుంబీకులకు కబురు పంపించండి. సమయం లేదు.
ఏమైపోయింది? మంగమ్మ, చారుకేస్ అంకిల్. మంగమ్మ, ఓకే, థ్యాంక్ యూ. ట్రక్ ఓనర్ నెంబరు దొరికిందండి. హలో సత్తిపండు, నేను బంజారా హిల్స్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఇందాక మీ ట్రక్ హైదరాబాద్ నుండి బయలుదేరింది. అది ఎక్కడికి వెళ్ళింది? ఏం లేదు, చిన్న ఎంక్వైరీ. ట్రక్ డ్రైవర్ నెంబర్ ఇవ్వండి. వాట్? నంబర్ పెట్టుకోకుండా ఏం చేస్తున్నారా మీరు? ఓకే, నెంబర్ కనుక్కొని కాల్ చేయండి. ట్రక్ దేవీపురం వెళ్తుందంట. ఎవరికి మృత్యువు మూడిందో వారు ఈ ఊరికి రాక తప్పదు. శాపమే వారిని ఇక్కడికి రప్పిస్తోంది. దివ్యగారు, దివ్యమ్మా, దివ్యగారు, దివ్యమ్మా, దివ్యగారు. అయ్యో భగవంతుడా, మంగ దేవీపురం వెళ్తుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు స్వామి? అదెంత పిల్ల, అదేం పాపం చేసిందని ఆ ఊరికి రప్పించుకుంటున్నావు? ఇంకా నీ కోపం చల్లారలేదా? ఆ పసి పిల్ల నీకు కావాల్సి వచ్చిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.